ఒక ఆయన అయితే ఓ పాట కూడా రాశాడు. కొండలను అడిగాను, కోనసీమలను అడిగాను, యేసయ్య ఎప్పుడూ వస్తాడని. సరే, ఇంతకీ యేసు ప్రభు రెండవసారి వస్తాడు అని బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల వ్రాయబడ్డది. అయితే మన ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు వారు మొదటిసారి ఎందుకు వచ్చాడో మనకు తెలుసు. మొదటిసారి ఎందుకు వచ్చాడు? మనలందరినీ రక్షించటానికి వచ్చాడు ఆయన. పాడైపోయిన వారిని బాగు చేయడానికి వచ్చారు ఆయన. చెడిపోయిన వారిని సరిచేయడానికి వచ్చాడు ఆయన. మరి ఆయన వెళ్ళిపోతూ ఓ మాట అన్నాడు, నేను వెళ్తున్నాను, మరలా రెండవసారి వస్తాను అని. మీరు అపోస్తుల కార్యాల గ్రంథం మొదటి అధ్యాయం 11వ వాక్యాన్ని ఈ విధంగా మనం చదువుతాం. అపోస్తుల కార్యాల గ్రంథము మొదటి అధ్యాయము 11వ వాక్యంలో ఈ విధంగా వ్రాశారు. గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశము నుండి చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే తిరిగి వచ్చునని వారితో చెప్పాడు అని ఉంది. సన్నమాట గమనించాలి. ఏ రీతిగా వెళ్ళాడు? ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను నేను. యేసు ప్రభు ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఒలీవ కొండ మీద నుంచి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు ఆయన? మేఘం మీద వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళాడా, పరదేశకు వెళ్ళాడా? ఏమండి, యేసు ప్రభువు మరణించి సమాధి చేయబడి మూడో రోజున మరలా తిరిగి లేచి తన శిష్యులైన వారికి 40 దినాలు ప్రత్యక్షపరచబడి పరలోక రాజ్య మర్మాలు వారికి వివరించిన తరువాత ఆయన పరదేశకు వెళ్ళాడా, పరలోకానికి వెళ్ళాడా? పరలోకానికి వెళ్ళాడు. పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పేతురు గారు చెప్పారు ఆ మాట. పేతురు గారు చెప్పిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, దయచేసి ఆయన చెప్పాడు. ఆయన పరలోకమునకు వెళ్ళి 22 పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన పరలోకమునకు వెళ్ళి అని ఉంది. అంటే ఇప్పుడు ఆయన ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? పరదేశకు వెళ్ళాడా, పరలోకానికి వెళ్ళాడా? అంటే పరలోకానికి వెళ్ళి అని లేఖనం చెప్తుంది. వెళ్ళి ఏం చేశాడట? దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందిన వాడై అది అన్నమాట. అంటే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? పరలోకం నుంచి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి వచ్చాడు. ఏం చేయడానికి వచ్చాడు? మనల్ని మాట్లాడమ్మా రక్షించడానికి వచ్చాడు. రక్షించడానికి వచ్చాడా, శిక్షించడానికి వచ్చాడా? మనల్ని రక్షించడానికి వచ్చాడు. సో ఆయన పని ముగించబడింది. ఆయన మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా ఆయన రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? అదన్నమాట. ఎలాగెళ్ళాడో అలాగే వస్తాడని దేవదూతలు చెప్తున్నారు. ఏ రీతిగా వెళ్ళానో మరలా ఆ రీతిగానే ప్రభు లోకానికి వస్తాడు. ఎలా, ఏ రీతిగా వెళ్ళాడు? ఒలీవ కొండ మీద వెళ్ళాడు. బాగా వినాలి మీరు. ఎలా వెళ్ళాడు ఆయన? మేఘం మీద వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి? మళ్ళాను పరలోకం నుంచి రావాలి. ఎలా రావాలా? మేఘం మీద రావాలా? ఎక్కడికి రావాలా? ఒలీవ కొండ మీదకి రావాలా? అదన్నమాట. ఇక్కడ దాకా మీకు అర్థమైంది కదా? సరే, ఇంతకీ మన ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు వారు రెండవసారి ఎందుకు వస్తున్నట్టు? మొదటిసారి ఎందుకు వచ్చాడు? శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి వచ్చాడు, అర్థమైంది. రెండవది, రక్షణ లేని మనకి రక్షించడానికి వచ్చాడు. పాడైపోయిన వారిని బాగు చేయడానికి వచ్చాడు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. మరి రెండోసారి ఎందుకు వస్తున్నట్టు? అదే మన ప్రశ్న అన్నమాట. దానికి కొన్ని జవాబులు మనం అకార్డింగ్ టు బైబిల్లో నుంచి కొన్ని నేర్చుకుందాం. యేసయ్య రెండవసారి ఎందుకు వస్తున్నాడు అన్నది ప్రశ్న. ఎప్పుడు వస్తాడన్నది పక్కన ఎట్టండి. ఎప్పుడు వస్తాడన్నది బైబిల్లో ఉంది, నేను అది కూడా చెప్తాను. అసలు ఎందుకు వస్తున్నట్టు? కొంతమంది
మొన్న ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు అనమాట. 1993లో యేసు ప్రభు వారు వస్తాడు అని పుస్తకం రాశారు. 93లో యేసు ప్రభు రాలేదు. ఏమండి, కొంతమంది డేట్స్ కూడా చెప్పారు. ఆ డేట్లో ప్రభు రాలేదు. కాబట్టి డేట్లు చెప్పకూడదు. ఎందుకంటే యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో యేసు ప్రభుకే తెలియదు అని ఉంది బైబిల్లో. తండ్రి ఎప్పుడు పంపుతాడో ఆయన అప్పుడు వస్తాడు. సరే, అది సెకండ్ టాపిక్ చూద్దాం. మొదటిది ఏంటంటే, యేసు ప్రభు వారు రెండవసారి ఎందుకు వస్తున్నాడు, కారణం ఏంటి, ఆయన రావడం వల్ల మనకేంటి లాభం, ఆయన రావడం వల్ల మనకేంటి ప్రయోజనం అని అంటే, బైబిల్లో నుండి చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. యెషయా గ్రంథము చూడండి, 13వ అధ్యాయం 9వ వాక్యంలో ఒక ఆన్సర్ మనకు దొరుకుతుంది. 9వ వాక్యం, యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడు చేయుటకు, పాపులను బొత్తిగా దానిలో నుండకుండా నశింపచేయుటకు, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. 5వ వాక్యం కూడా చదవండి. సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరము నుండి, ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధమును తీర్చు ఆయుధములను వచ్చుచున్నారు అని రాశాడు. బాగా వినాలి మీరు ఈ మాటలు. సర్వలోకమును ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు మొదటిసారి ఎందుకు వచ్చాడు? బాగు చేయటానికి వచ్చాడు. నా మాట మీకు అర్థం. ఏం రాశాడు ఇక్కడ చూడండి, సర్వలోకమును పాడు చేయుటకు. మొదటిసారి ఎందుకు వచ్చాడు ఆయన? చెప్పండి, ఎందుకు వచ్చాడు? బాగు చేయడానికి వచ్చాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని మాట అడుగుతా, మరి యేసుప్రభు నమ్ముకొని మీరు బాగుపడ్డారా? సరే, మీరు బాగుపడ్డారా లేదు నాకు తెలియదు, కానీ నేను బాగుపడ్డాను. ఒకప్పుడు నేను కంప్లీట్గా చెడిపోయినోడిని, కంప్లీట్గా పాడైపోయినోడిని. అంటే సినిమాలు చూసి, లేకపోతే చెడు స్నేహాలు చేసి, లోకరీచ్గా బ్రతికి, లోకరీచ్గా నడుచుకుని, కంప్లీట్గా నా జీవితాన్ని చేతులారా నేనేం చేసుకున్నాను? పాడు చేసుకున్నాను. కానీ యేసు ప్రభుని నా హృదయంలో ఎప్పుడైతే రక్షకుడుగా నేను అంగీకరించానో, నా హృదయంలో ప్రభువుని ఎప్పుడైతే నేను రక్షకుడుగా అంగీకరించానో, చెప్పండి, ప్రభువు నన్ను ఏం చేశాడు? బాగు చేశాడు. అదే అడుగుతున్నాను మిమ్మల్ని. మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, మీరు ఇప్పుడే కొత్తగా వచ్చిన విశ్వాసులు ఏం కాదు మీరు. ఏమంటే, మీకు ఎప్పుడో యేసు ప్రభు ఎప్పుడో మీకు చిన్నప్పుడు తెలుసు, మీకు సండే స్కూల్ కానీ యేసు ప్రభు మీకు తెలుసు. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ప్రభు మిమ్మల్ని బాగు చేశాడా?